విజయవాడ ముత్యాలంపాడులో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ధర్నా ప్రాంతానికి వచ్చిన టీడీపీ నేతలు కార్యకర్తలతో వైసీపీ వర్గీయులకు వాగ్వాదం చోటు చేసుకుని అది ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు ఒకరినొకరు కోడిగుడ్లు విసురుకుంటూ ఆందోళన చేపట్టడంతో ముత్యాలంపాడు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ నాయకుల మధ్య విజయవాడలో అయితే మాత్రం ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ప్రస్తుతం మనం విజయవాడ ముత్యాలంపాడు ప్రింటింగ్ ప్రెస్ దగ్గర ఉన్నాము. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర ఈ రోజు అయితే ఇక్కడ వైసీపీ నేతలు నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. అయితే వాళ్ళకి టెంట్ వేసుకుని నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్న సందర్భంలో ఒక్కసారిగా ఆ టీడీపీ నేత భోండబొమ్మ అయితే తన అనుచరులతో ఇక్కడికి రావడం జరిగింది. ఇరు వర్గాల మధ్య అయితే ఘర్షణ వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకుంది. చూడొచ్చు, పోలీసులు అయితే ఈ గొడవను అంతటిని కూడా అదుపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ఈ రోజు అయితే నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ఈ రోజు ఇక్కడ మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇట్లా ఒక్కసారిగా టీడీపీ నేతలు ధర్నా చేస్తున్నటువంటి ప్రాంతానికి వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు గుడ్లు వేసుకున్నారు, టమాటాలతో దాడులు చేసుకున్న పరిస్థితులు కూడా ఇక్కడ మనం చూసాము. చూడొచ్చు, పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. గొడవలైతే అదుపు చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఏంటమ్మా ఇక్కడ చూడొచ్చు, పోలీసులంతా కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా గొడవలంతా కూడా అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చూడొచ్చు, ఇరు వర్గాలు ఇటు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇస్తున్నారు, ఇటు వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇస్తున్నారు. చెప్పండి అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు టీడీపీ వాళ్ళు రావాల్సి వైసీపీ వాళ్ళు? నిరసనగా ఈ ప్రజలకి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో యువకుల భవిష్యత్తు కోసం, యుద్ధార్థుల భవిష్యత్తు కోసం మా ప్రభుత్వం రిలే నిరాహార దీక్షకి పిలుపునిచ్చింది. ఈరోజు ఈ చర్య పోలీసుల యొక్క కావాలని వీళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ ఈ చేయటం అనేది పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ప్రతిపక్షాల మీద దాడి చేయటం తప్ప వాస్తవాలు తెలియజేసుకునే పరిస్థితి వీళ్ళ దగ్గర లేదు. ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి, కొంతమంది మహిళలు కూడా ఉన్నారు ఈ కార్యక్రమంలో. అయితే మరికొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పోలీసులు చూడొచ్చు, ఇరు వర్గాలని కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ పెద్ద ఎత్తున స్లోగన్స్ అయితే ఇక్కడ చాలా మంది వచ్చారు. ఏం చెప్తారు? ఏమండి, ఎవరైనా కానీ ఏదైనా కానీ మా లోకేష్ బాబు గారు కానీ మా సెంట్రల్ నియోజకవర్గం బోర్డమని కానీ అంటే కూడా ఏ నా కొడుకులు ఇక్కడ ఉండరు, ఏ నా కొడుకులు ఉండరు ఇక్కడ. నా కొడుకులకి ఒక్కొక్కరికి పేలిపోతాయి. ఇది మహిళల సవాల్. ఆయన ఎవరండి లోకేష్ బాబు ఎత్తకి? ఆయనంతా ఆయన ఇదెంతా ఆయన లోకేష్ బాబు ఎత్తాడా? లోకేష్ బాబు తిట్టే ఉన్నాడా? వాళ్ళు చూసుకుంటారు అని ఉంటే ఈయనకేం పని? ఈయన ఎందుకు మాట్లాడాలా? దేనికి మాట్లాడాలా? దేనికి తిట్టాలా? దేనికి విమర్శించాలా? దేనికి విమర్శించాలండి? ఆయన లోకేష్ బాబుని విమర్శించి ఆయన ఎంత, ఆయన లోకం ఎంత, మనం ఎంత అని మన స్థాయి చూసుకోవాలి. లోకేష్ బాబు తిట్టి ఆయన అయ్యాడా? లోకేష్ బాబుని విమర్శించేవాడు అయ్యాడా? ఆయన ఎందుకు తిట్టాలా? దేనికి తిట్టాలా? అయితే పెద్ద ఎత్తున అయితే పోలీసులు కూడా చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇద్దరు కూడా ఒకళ్ళ పైన ఒకళ్ళు దాడులు చేస్తున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కోడిగుడ్లు విసిరేసుకున్నారు, తర్వాత టమాటాలతో ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకున్న పరిస్థితులు చూడొచ్చు. పోలీసులు అయితే ఇరు వర్గాలను, ఇటు వైసీపీ నేతలను ఇటు టీడీపీ నేతలను అయితే చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. ఎవరిని కూడా గొడవ మరింత పెద్దది కాకుండా ఇరు వర్గాలని కూడా చెదరగొట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనతో
మన ఇక్కడ బోండా బోండా కూడా ఇక్కడ ఉన్నారు చూడొచ్చు. గొడవ అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అయితే వైసీపీ నేతలు ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్న టైంలో ఒక్కసారిగా బోండబొమ్మ అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఆయనతో ఇక్కడ మీడియాతో కూడా బోండబొమ్మ మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం మనం కూడా ఇక్కడ చూద్దాము. చూడొచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున గొడవ అయితే జరుగుతుంది. పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. బోండబొమ్మ కూడా ఇక్కడే ఉన్నారు. చూడొచ్చు పైకి ఎక్కి మరి టీడీపీ శ్రేణులు ఏ విధంగా ఆందోళన చేస్తూ ఉన్నారో మనం చూడొచ్చు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు బోండాబొమ్మ ఒక్కసారిగా మల్లాది విష్ణు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా బోండాబొమ్మ తన అనుచర వర్గంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ టెంట్ వాళ్ళు వేసుకుని నిరసన దీక్ష చేస్తూ ఉన్న సమయంలో అయితే ఒక్కసారిగా టెంట్ని కూడా పీకేసి వాళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా చేరుకున్నారు. ఇరు వర్గాలను అయితే చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మహిళలు కూడా చాలా ఆగ్రహంగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి మల్లాది విష్ణు గురించి. ఇటు టీడీపీ వర్గీయులు ఇటు వైసీపీ వర్గీయులు చూడొచ్చు. ఆ పైనంతా కూడా వైసీపీ నేతలు కొంతమంది టీడీపీ నేతలు కూడా పైకి ఎక్కి మరి నిరసన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడికి బోండాబొమ్మ కూడా ఇక్కడే ఉన్నారు. తన వర్గీయులందరూ కూడా ఇక్కడే ఉండడం కూడా చూస్తూ ఉన్నాము. అయితే ప్రతి పోలీసులు అయితే ఇటు ఇరు వర్గాలని కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికి చూడొచ్చు ఇక్కడ మనతో మాట్లాడేందుకు ఇక్కడ చూడొచ్చు టీడీపీ నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. పోలీసులు ఇక్కడ అంతా కూడా చూడొచ్చు. బోండబొమ్మ తన అనుచరులతో విజయవాడ ముత్యాలంపాడులో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ధర్నా ప్రాంతానికి వచ్చిన టీడీపీ నేతలు కార్యకర్తలతో వైసీపీ వర్గీయులకు వాగ్వాదం చోటు చేసుకుంది. అది ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కోడిగుడ్లు విసురుకుంటూ ఆందోళన చేపట్టడంతో ముత్యాలంపాడు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రైట్, మొత్తానికి విజయవాడలో అయితే ముత్యాలంపాడులో అయితే మాత్రం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది. ఇక డిఎస్సికి వ్యతిరేకంగా సిబిఐ విచారణ చేపట్టాలని చెప్పేసి వైసీపీ నాయకులు అయితే మాత్రం అక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో అక్కడ టీడీపీ నాయకులు కూడా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది. ఇక ఇరు నాయకుల మధ్య మాట పెరిగి కోడిగుడ్ల దాడి వరకు అక్కడ దారి తీసినట్లు తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యే బోండా ఉమా కూడా అక్కడికి రావడంతో ఒక టీడీపీ వర్గీయులు అలాగే వైసీపీ వర్గీయులం అయితే మాత్రం తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఇప్పుడు అక్కడ ముత్యాలంపాడులో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? రైట్, అక్కడ ప్రస్తుతం అయితే మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది. బోండా ఉమా అక్కడ ఎమ్మెల్యే అక్కడ చేరుకోవడంతో మరోపక్క మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా అక్కడ చేరుకోవడంతో ఇరు అటు వైసీపీ వర్గీయులు ఇటు టీడీపీ వర్గీయులు కూడా అక్కడ చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకరినొకరు తోసుకుంటూ అక్కడైతే మాత్రం ఒకరినొకరు కోడిగుడ్లు కూడా ఇసురుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే మాత్రం బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోపక్క పోలీసులను నిర్వహిస్తూ కూడా ఇరు పార్టీల నాయకులు అటు వైసీపీ టీడీపీ నాయకులు ఇద్దరు కూడా ఘర్షణ వాతావరణానికి తగినట్లు తెలుస్తుంది. ఇక్కడున్న తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, రవి, ప్రస్తుతం మనం ముత్యాలంపాడు వద్ద ఉన్నాము. చూడొచ్చు ఇక్కడ వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య అయితే ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చూడొచ్చు ఇటు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు, ఇటు టీడీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా బోండా ఉమా డౌన్ డౌన్ అంటూ ఉన్నారు కొంతమంది, మరికొంతమంది ఏమో మల్లాది విష్ణు డౌన్ డౌన్ అంటూ స్లోగన్స్ చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే